మూసీ రిజువనేషన్ సంబంధించి ఈ మధ్యన ప్రభుత్వం చాలా హడావుడి చేస్తోంది. చాలా పెద్ద పెద్ద కేటాయింపులు చేసినామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష, మూసీలో అతి ముఖ్యమైన కంపోనెంట్ అధ్యక్ష సివరేజ్ ట్రీట్మెంట్. హైదరాబాద్ మహానగరంలో 2000 MLD సివరేజ్ ఉత్పత్తి అవుతుంది. అందులో ఆల్రెడీ మేము మొత్తం కూడా పూర్తి చేసాం. మీరు చేసేది ఏం లేదు కొత్తగా సివరేజ్ ట్రీట్మెంట్. 100% సివరేజ్ ట్రీట్మెంట్ 3866 కోట్ల రూపాయలతో మేము చేశాము. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా పోయి ఉప్పల్లో నల్ల చెరువులో ఒక STP కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇంకా కొన్ని కూడా మేము కూడా విజిట్ చేస్తాం. 100% STP పూర్తయిన తర్వాత మూసీలో 16,000 కోట్ల రూపాయలతో ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేసి ఆఖరికి గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా ఇన్వైట్ చేసినాం సార్. చేసిన తర్వాత ఇవాళ మాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతా ఉందంటే, ఒక రోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 150,000 కోట్లతో మూసీ అన్నారు. అధ్యక్ష, నేను అడిగేది ఒకటే, శ్రీధర్ బాబు గారి నుంచి క్లారిఫికేషన్. ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల సొమ్ము. 16,000 కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే, ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే 55 కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాం ఆల్రెడీ. మీకు తెలియకపోవచ్చు, నాగోల్లో మీరు పోతే మీరు చూడవచ్చు. వారిని కోరేదేమంటే, ఇది రాష్ట్ర ప్రజల సంపద. 16,000 ఎందుకు 50 అయింది, ఎందుకు 50 70 అయింది, ఎందుకు 70 150 అయింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా. మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో మొన్న నేను డిప్యూటీ సీఎం గారిని చూశాను. ఒక DPR కూడా తయారైంది. మేమేమి ఊరికే అడగలేదు, లెటర్ బారేయలేదు, కేంద్ర ప్రభుత్వానికి DPR కూడా ఉంది అన్నారు. DPR దయచేసి ఉంటే సభ ముందు టేబుల్ చేయండి. ప్రజలందరూ, సభ్యులందరూ కూడా చదువుకుంటారు. ఎందుకంత మొత్తంలో ఖర్చు పెరిగిందో అర్థమవుతుంది.